చేసినాం మొలక తీసుకొచ్చి నిన్న అలికినాం. ఇవాళ తన్నీరు అంటే నీళ్ళు బయటకు వెళ్ళగొట్టాలి. బయటకు వెళ్ళగొడితే మొలక మంచిగా వస్తుంది. ఎందుకంటే లేకపోతే అలా మురిగిపోతుందండి మొలక. ఇట్లా 3 రోజులు వరుసగా 3 రోజులు ఈ నీళ్ళు వెళ్ళగొట్టాలి మొత్తం. వెళ్ళగొడితే మొలక ఆరుతుంది. మొలక అయినా భూమి కూడా ఆరుతుంది. భూమి ఆరుతూనే మొలక తగ్గుతుంది. లేకుంటే మురిగిపోవడం జరుగుతుంది. ఇట్లా తీయాలి కట్టెతోటి. కట్టె బట్టి ఇట్లా బొందల కాడ ఇట్లా తీస్తే ఆ నీరు ఇటు బయటకు వస్తుంది. చుట్టూ కాలం పెట్టాలి. కాలం పెడితే బయటకు వస్తుంది నీళ్ళు. కాలం పెట్టకపోతే అట్లా మురిగిపోతున్నాడు మొలక. చిన్నగా కట్టె బట్టి చిన్నగా ఇట్లా అనక రావాలి. అనకొస్తే కాలువ లెక్క వస్తుంది. కాలువ లెక్క వచ్చినాక ఆ మొలక ఇటు రాదు. ఇటు కదలేదు. చిన్నగా అనక రావాలి. వండుతుంది కాబట్టి గట్టిగా అంటే ఇంత బెడలు పైసన్నాడు. కాకుండా ఇట్లా చిన్నగా తీసుకురావాలి. ఇట్లా గొడిగెత్తుతున్నాడు. మనం తగ్గినాక తెల్లారి గొడిగెత్తది. అంటే వానకాలం కాబట్టి 2-3 సార్లు తీయాలి. అది యాసిక్ అయితే 2 రోజులకు ఒక్కసారి తీసినా మొలక మంచిగా తెల్ల కనబడుతుంది. వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది అని తీయాలి. దానికి తెల్లారి తీయాలి. తీస్తే మొలక కూడా మంచిగా ఖరాబ్ కాదు. మంచిగా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఎగుడు పెట్టాలి. పొంగలైనా బాతులు వస్తాయి. పొంగలు ఇట్లా 3 రోజులు కాబడినాం అనుకో పొంగల్ తప్పుకుంటా మొలక మంచిగా వస్తుంది అన్నట్టు. గట్లా ఇట్లా గొడుగు పెట్టకపోతే మనం పెట్టి ఇంటికి పోయి వచ్చేవరకే పచ్చ దొక్కుతాయి. వచ్చిందంటే కథ ఆ మొలక కూడా అలానే మురిగిపోవడం జరుగుతుంది. అట్లా ఇట్లా కాపాడుకుంటేనే తొక్కిందనుకో కొంగ దాని అడుగుల పడి అంత మురిగిపోతుంది. కొంగ తొక్కకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎదురు పెట్టాలి. ఇంట్లో పోతే షాపులకు గుర్రు అని మన సౌండ్ వస్తుంది. రిబ్బెన్ లెక్క దాన్ని వచ్చేస్తే ఆ సౌండ్కు ఈ కొంగ ఆడదు. ఇట్లా కొంగ ఆడిందనుకో మొలక మురిగిపోయినట్టే. ఇట్లా తీయాలి. నీళ్ళు తీస్తే వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇట్లా రోజు 3 రోజులు ఇట్లా తీయాలి. 3 రోజులు తీస్తే భూమి గట్టి పడుతుంది. మొలక మంచిగా దక్కుతుంది. 3 రోజుల తర్వాత మంచిగా నిగని కానీ మొత్తం మంచిగా పచ్చగా కనబడుతుంది. అప్పుడు ఇక రోజు 2 రోజులకు ఒకసారి ఇట్లా నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకుంటా వెళ్ళగొట్టాలి. నాకు మంచిగా దక్కుతుంది. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకు వ్యవసాయం ఎట్లా చేస్తారు, మొలక ఎట్లా అలుకుతారు అని అడుగుతారు కదా. ఇట్లా మీరు చూడాలంటే ఎట్లా చేస్తారని అంటే ఇప్పుడు మేము మొలక అలికినాం కాబట్టి మీరు చూస్తా అంటే మేము తీస్తా అంటే మీకు అర్థమవుతుంది. ఎట్లా తీస్తారు, నీళ్ళు ఎట్లా తీస్తారు, మొలక ఎట్లా కలుగుతారు, నీళ్ళు ఎట్లా పెడతారు అని ఇది వాళ్ళకు ఇది అర్థమవుతుందిగా మేము చెప్తున్నాం అన్నట్టు. తెలంగాణలో తెలియదు కదా. పల్లెటూరు కాబట్టి పల్లెటూరులోకి తెలుస్తుంది. కానీ సిటీలో వాళ్ళకి తెలియదు కదా. అందుకే ఈ వీడియో మీకు చూడాలని పంపిస్తున్నాం.